Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. మూడు రోజులలో కేంద్ర మంత్రి అమిత్ షాతో ఈటెల టీం 2 సార్లు భేటీ అయింది. అయినప్పటికీ ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఏం చేయాలన్న సందిగ్ధంలో ఈటెల పనికి మరింత మద్దతు తెలిపేందుకు మరికొంతమంది సీనియర్లు హస్తీన పాటపారు. బండి సంజయ్ నాయకత్వంపై పార్టీలో రోజురోజుకు కొంత అయిష్టత పెరుగుతుంది. ఇప్పటికే పార్టీ సీనియర్లు రాష్ట్ర కార్యాలయానికి దూరంగా ఉంటున్నారు. వచ్చిన సంజయ్ లేని సమయంలో వచ్చి తూతు మంత్రంగా వ్యవహరించి వెళ్తున్నారన్నారు. మరోపక్క ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్న బండి సంజయ్ మారాల్సిందే అని అంటున్నారు మరికొంతమంది నేతలు. రాష్ట్ర పార్టీలోని అగ్రనాయకుల మధ్య రోజురోజుకు పెరుగుతున్న అంతరంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీలో కొత్త వారి చేరికలు లేకపోగా ఉన్నవారు చేజారిపోతుండడం, మరికొంతమంది పక్క చూపులు చూస్తుండడం ఉత్కంఠ రేపుతుంది. ఎన్నికలు ముంచుకొస్తున్న ప్రస్తుత తరుణంలో పార్టీలో నెలకొన్న సమన్వయ లోపం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అన్నింటికీ కారణం తెలంగాణలో ఏక వ్యక్తి పార్టీగా కాషాయ పార్టీ మారిందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది.
దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి, ఈ బీజేపీలో అసలు ఏం జరుగుతుంది? రాష్ట్రంలో బీజేపీ పార్టీ పరిస్థితి, కర్ణాటకలో మోడీ చరిష్మాతోటి గెలవాలనుకున్న బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ భారీ మేరతోటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఇదే మోడీ చరిష్మాను ఉపయోగించుకొని తెలంగాణలోని బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి నాయకులు నమ్మించారు, అదేవిధంగా ప్రచారం చేశారు. మోడీ పదే మాకు శ్రీరామ రక్ష అని ప్రకటించారు. కర్ణాటకలో మోడీ ప్రయోగం విఫలం కావడంతో తెలంగాణలో బీజేపీలు కొంత ఆత్మపరిశీలన పడ్డారు. గత కొంతకాలంగా ఎవరు యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్న బీజేపీ నాయకులు ఇప్పుడు ఐక్యతా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడ ఎవరికి పొసగడం లేదు. పార్టీలో జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడడం లేదు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్కే పరిమితమయ్యారు. ఆయన పార్టీ కార్యాలయం తన కార్యక్రమాలు తన కార్యకర్తను చూసుకొని మాత్రం వెళ్తా ఉన్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలపైన ఏమాత్రం వారు దృష్టి పెట్టడం లేదు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు పార్టీ పార్లమెంటరీ కమిటీ సభ్యుడైనటువంటి డాక్టర్ కె లక్ష్మణ్ కూడా పార్టీ కార్యాలయానికి వస్తున్నప్పటికీ పార్టీ కార్యకర్తల గురించి కానీ పార్టీ జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి అని తెలుసుకునే పరిస్థితి లేదు. ఇకపోతే ఈటల రాజేందర్ పార్టీ చేరికల కమిటీ కన్వీనర్గా ఉన్నప్పటికీ ఆయన అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదు అన్న అభిప్రాయాన్ని అధిష్టానం వద్ద అనేక సందర్భాల్లో పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నాయకులు కొంతమంది వ్యక్తించబట్టి ఆయన కూడా కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. చేరికల కోసం తాను చేస్తున్న ప్రయత్నాలు కొంత సఫలమైనప్పటికీ పార్టీ నాయకత్వం తనకు పూర్తిగా హాయిలోకి లేదు. పార్టీలో చేరేందుకు వచ్చిన వారి విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వడంలో అటు జాతీయ పార్టీ కానీ ఇటు రాష్ట్ర పార్టీ కానీ ఎటువంటి ముందడుగు వేయకపోవడంతో కొంత వెనుక తగ్గుతూ ఉన్నాయని చెప్పేసి ఆయన గత కొంతకాలంగా ఆవేదన వ్యక్తం తన సన్నిహితుల వద్ద కూడా తన మనసులోని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్ళినటువంటి ఈటల రాజేందర్ కర్ణాటక పరిస్థితి తెలంగాణలో పునరావృతం కావద్దు, కేసీఆర్ను గద్దెదించాలంటే బీజేపీని కొంత ఆక్సిజన్ నింపాల్సిన అవసరం ఉంది, నాయకత్వంలో కొంత మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది, ఐక్యత అనేది లేదు కాబట్టి అధిష్టానం కొంత జోక్యం చేసుకొని పార్టీ నాయకుల్లో ఐక్యతను ప్రదర్శించే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన కోరుతూ ఉన్నారు. 3 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళినటువంటి ఈటల రాజేందర్ 2 దఫాలుగా హోంమంత్రి అమిత్ షా తోటి భేటీ అయ్యారు. అయినప్పటికీ ఆయనకు ఎటువంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో నడ్డాతో కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా భేటీ అయ్యారని తెలుస్తూ ఉన్నది. కూడా ఇలాంటి హామీ రాకపోవడంతో భవిష్యత్తు కార్యం పైన ఈటల రాజేందర్ కొంత దృష్టి పెట్టారని తాజాగా ప్రచారం. పార్టీ అంటే ఆయనతో పాటు బీపీలో ఈటల రాజేందర్ చేరినప్పుడు ఎవరైతే పార్టీలో చేరారో వారంతా ప్రస్తుతం ఢిల్లీ ఈటల రాజేందర్తో వారు వెళ్తూ ఉన్నారు, వాళ్ళు సమ్ అవుతూ ఉన్నారు. మరికొంతమంది హైదరాబాద్ నుంచి కూడా ఈటల రాజేందర్ హస్తిన వెళ్ళి అక్కడ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టుగా తాజాగా సమాచారం. మొత్తం వ్యవహారం చూస్తే బీజేపీలో ఏదైతే కర్ణాటక కొంత కుదుపుతున్నది బీజేపీని, రాష్ట్ర తెలంగాణ బీజేపీ తప్ప. కారణం ఏంటంటే ఇంతవరకు రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సినటువంటి స్పష్టమైన హామీలు ఏంటి అనేది ఎక్కడ కూడా చర్చ జరగలేదు. కోర్ కమిటీలో కూడా దీనికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో ఏ రకంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఎన్నికల మేనిఫెస్టో చేర్చాల్సిన అంశాలేంటి అనే విషయంలో ఒక సమిష్టి నిర్ణయం అయితే రాలేదు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఏదైతే నిరుద్యోగ ర్యాలీలు జిల్లాల వారీగా ప్రదర్శన చేస్తూ ఉన్నారో అందుకు సంబంధించి పార్టీ రాష్ట్ర నాయకుల నుంచి కూడా పూర్తి స్థాయిలో సహకారం అందడం లేదు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే బీజేపీ అంటే కాంగ్రెస్లో ఏదైతే ఇంతకాలము స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యం పడవిలుతుందని చెప్తా ఉన్నారో అంతకంటే ఎక్కువ బీజేపీలో తెలంగాణ బీజేపీలో ఉన్నదన్న విషయం ఇప్పుడు స్పష్టమవుతూ ఉన్నది. పార్టీ నాయకులు ఎవరికి వారుగా వారు సొంత కుంపట్లు పెట్టుకొని సొంత కోటరీలతో వెళ్ళడంతో శ్రేణుల్లో గందరగోళం ఏర్పడింది. అంటే ఎవరితో మాట్లాడితే ఎవరికి ఇబ్బంది, ఎవరికి నమస్కారం పెడితే ఎవరికి ఇబ్బంది, ఎవరిని తిరస్కరిస్తే ఏంటి ఇబ్బంది అనే విషయంలో పార్టీ నాయకులు కూడా అంటే ద్వితీయ శ్రేణి నాయకులు వారు కొంత ఇబ్బంది పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా చూస్తుంటే బీజేపీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఐక్యతా రాగాన్ని ప్రశ్నించడంతో పాటు ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ ప్రజలు
రాబోయే ప్రభుత్వంతో ఏం కోరుతా ఉన్నారు? కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను విస్మరించిందని పదే పదే ఆరోపిస్తున్నటువంటి బీజేపీ ప్రజలకు ఏ రకంగా మేలు చేయదలుచుకున్నది అనే విషయాన్ని ఇప్పటికిప్పుడు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం అంటే అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి 4-5 మాసాల వ్యవధి ఉండడంతో ఇప్పుడే ఒక రోడ్ మ్యాప్ను వేసుకొని ముందుకు వెళ్తే కొంత ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. లేదంటే మరోసారి కర్ణాటకలాగా పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోసారి అంటే దక్షిణాదిలో బీజేపీకి చోటు లేదు. బీజేపీ ఉత్తరాది పార్టీ, దక్షిణాది పార్టీ కాదు అని తెలంగాణ ప్రజలు కూడా తేల్చి చెప్పే రోజులు వస్తున్నాయి అని చెప్పేసి బీజేపీలోని కరుడుగట్టిన కాషాయవాదులు కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నాయకుల మధ్య సఖ్యత రావాలంటే తక్షణమే అధిష్టానం కూడా కొంత రంగంలో దిగి కొంత నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కానీ భేదాభిప్రాయాలు కానీ వీటన్నిటి మీద దృష్టి సారించి వాళ్ళని కూర్చుండబెట్టి మాట్లాడితే తప్ప ఇది ఒక కొలికి వచ్చే అవకాశం లేదు. ఎన్నికల్లో కూడా ఎవరికి వారుగా వెళ్తే కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది. అంటే ఈ ఎన్నికలు బీజేపీకి జీవన్మరణ సమస్య. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలి, పునాదులు గట్టిగా కావాలి బీజేపీకి అంటే తెలంగాణలో పాగా వేయాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో పాగా వేస్తే తెలంగాణలో ఆటోమేటిక్గా బీజేపీ అధికారంలోకి వస్తుంది. కర్ణాటక స్ఫూర్తి ఇక్కడ ఆక్సిజన్ లాగా కార్యకర్తలకు పనిచేస్తుంది అనుకున్నారు. కానీ కర్ణాటకలో పూర్తి స్థాయిలో బీజేపీ కొంత చితికిలపడడం, ఓటు బ్యాంక్ తగ్గకపోయినప్పటికీ సీట్ల సంఖ్య తగ్గడము, అది కూడా నార్మల్ రేంజ్లో అంటే 5,000 లోపు ఓట్లతోటి దాదాపు 46 సీట్లు బీజేపీ కోల్పోవడం, ఇవన్నీ చూస్తుంటే ప్రజలకు ఏం కావాలనేది కర్ణాటక పార్టీ గుర్తించలేదు. అదేవిధంగా తెలంగాణలోనే ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, బీజేపీని అధికారం తీసుకొస్తే తెలంగాణ ప్రజలకు ఉనగూరే ప్రయోజనం ఏంటిది అనే విషయాన్ని కూడా బీజేపీ చెప్పలేకపోతుంది. ఇంతవరకు ఒక రోడ్ మ్యాప్ లేదు, రూట్ మ్యాప్ లేదు, ఏం లేదు. కాబట్టి భవిష్యత్తులో బీజేపీకి తెలంగాణలో ఇబ్బందికర పరిస్థితులు ఉండబోతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే బీజేపీలో ప్రస్తుతం ఉన్న బలగం సరిపోదు, మరింత బలం కావాలి, మరింత బలగం కావాలి. ఈ కొత్త బలగాన్ని తీసుకురావాలంటే కొంత స్వేచ్ఛ ఇవ్వాల్సిన, చేరికల కమిటీకి కూడా కొంత హామీలు అధిష్టానం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉన్నది. ఏదేమైనప్పటికీ ఈటల రాజేందర్ ఢిల్లీలో 3 రోజులుగా ముఖం వేసి సమావేశాలు నిర్వహించడం, పార్టీ అధినాయకత్వంతో తరచూ సంప్రదింపులు జరపడం, ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హైదరాబాద్లో ఉండి ఈటల రాజేందర్ వెళ్తే నాయకులను కలిసికి వెళ్ళారు, తప్పేంటి దాంట్లో అనడం, అంటే వెళ్ళారా అనడంలోనే ఒక వ్యంగ్యమైన అర్థం వస్తుందని చెప్పేసి బీజేపీలోని కొంతమంది నాయకులే అంటూ ఉన్నారు. అంటే ఒక పార్టీ సీనియర్ నాయకుడు, చేరికల కమిటీ కన్వీనరు ఢిల్లీకి అధిష్టానాన్ని కలవనికి వెళ్ళారు, పార్టీ హోంమంత్రినో లేకపోతే జాతీయ అధ్యక్షుని కలవనికి వెళ్ళారు అన్నప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి ఈటల నుంచి సమాచారం లేదా, లేదంటే జాతీయ పార్టీ ఈటల వస్తున్నారు మాతో మాట్లాడుతున్నారు అని సంజయ్కి చెప్పలేదా? అంటే ఈటలను పార్టీ నిర్లక్ష్యం చేసిందా, లేకపోతే బండి సంజయ్ని జాతీయ నాయకత్వం నిర్లక్ష్యం చేస్తుందా అనే విషయం పైన జోరుగా చర్చ జరుగుతుంది. మొత్తంగా చూస్తుంటే నిన్నటి వరకు ఏదైతే కొంత ఊపు మీద ఉన్నది బీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటా ఉన్నారో ఆ పరిస్థితి కర్ణాటక ఎన్నికల తర్వాత మారిపోయి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారుతున్న నేపథ్యంలో బీజేపీ కొంత ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ కానీ ఇన్నోవేటివ్ హామీలతో మాత్రం వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలా వెళ్ళకపోతే ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంత అటు జాతీయ నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంతకాలం అంటే దీర్ఘకాలంగా దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది. అంటే పార్టీనే నమ్ముకొని వేరే పార్టీలు ఎన్నో ప్రలోభాలకు గురి చేసి ఎన్నో ఆశలు పెట్టినప్పటికీ సిద్ధాంతపరంగా జాతీయవాదం కోసం పనిచేసినటువంటి పార్టీ అంటిపెట్టుకుని ఉన్న వాళ్లకు న్యాయం చేసేందుకు, అంటే వాళ్ళ కళ ఎంతో కాలం నుంచి వాళ్ళు రాష్ట్రంలో బీజేపీ అధికారంలో కోరుతూ ఉన్నారు. వారి కళ నిజం చేయాలంటే రెండు అంటే జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు ఇద్దరు కూడా కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కానీ లేదంటే సమన్వయంతో వెళ్లాల్సిన అవసరం ఉంది. సమన్వయం చేసిన కేంద్ర పార్టీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నాయకులు బలంగా కోరుతున్నారు. పార్టీ పరిస్థితి ఇదే విధంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో మరోసారి సింగిల్ డిజిట్కు పరిమితమయ్యే అవకాశం అని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం అవుతూ ఉన్నది.
రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.